2020లో దుబాయ్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్స్లో కేవలం 126 మాత్రమే చేసింది. ఈక్వేషన్ చాలా సింపుల్. 120 బాల్స్లో 127 కొడితే హైదరాబాద్ విన్ అవుతుంది. టార్గెట్ చేసే ప్రాసెస్లో 16 ఓవర్స్కి హైదరాబాద్ స్కోర్ 100 for 3. చివరి 24 బాల్స్లో 27 రన్స్ కొట్టాలి. ఈజీగా గెలిచే మ్యాచ్. కానీ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అవ్వడం వల్ల 14 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి SRH 114 పరుగులకే ఆల్అౌట్ అయ్యి 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2021 ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 149 రన్స్ కొట్టింది. 150 టార్గెట్. 16 ఓవర్స్ ముగిసే టైంకి హైదరాబాద్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 115 పరుగులతో మంచి పొజిషన్ లో ఉంది. అప్పటికి క్రీజ్ లో మనీష్ పాండే, బేర్స్టో ఉన్నారు. హోల్డర్, సమద్, విజయ్ శంకర్ లాంటి ప్లేయర్లు ఇంకా బ్యాటింగ్ కు రెడీగా ఉన్నారు. గెలవడానికి 24 బంతుల్లో 35 పరుగులు కావాలి. ఏముందిలే, ఏదో ఒక ఓవర్లో ఎవరో ఒక బ్యాటర్ ఒక 6 ఒక 4 కొడితే మ్యాచ్ గెలవచ్చు అనుకుంటారు. కానీ మన హైదరాబాద్ టీం ఒక ఓవర్లో 2 బౌండరీలు పక్కన పెడితే ఒక్కటే ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి ఈజీగా గెలిచే మ్యాచ్ ను కాంప్లికేటెడ్ చేసుకొని లాస్ట్ కి 9 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు పడిపోయి 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇలాంటి సందర్భాలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఎలా ఓడిపోయామని కాదు, ఎందుకు ఓడిపోయామని. ఒక సీజన్ లో అలాంటి ఒక తప్పు జరిగితే ఇప్పుడు మనం ఇక్కడ అంతలా పాయింట్అవుట్ చేసి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండకపోతుండే. కానీ ఇదే మిస్టేక్ ఆల్మోస్ట్ 7 to 8 years నుంచి హైదరాబాద్ ఫ్రాంచైజీ నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ సమస్యకు పరిష్కారం కోసం హైదరాబాద్ మేనేజ్మెంట్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేసింది. యూసుఫ్ పఠాన్ ను ట్రై చేసింది, వర్కౌట్ అవ్వలేదు. కేదార్ జాదవ్ ను ట్రై చేసింది, వర్కౌట్ అవ్వలేదు. దీపక్ హుడాను ట్రై చేసింది, వర్కౌట్ అవ్వలేదు. అబ్దుల్ సమద్ ను ట్రై చేసింది, వర్కౌట్ అవ్వలేదు. నికోలస్ పూరన్ ను ట్రై చేసింది, వర్కౌట్ అవ్వలేదు. 2021 వరకు ఫినిషర్ మరియు వికెట్ కీపర్ రోల్లో ఉన్న నికోలస్ పూరన్ 10.75 కోట్ల భారీ ధరతో టీంలో ఉన్నాడు. 2022 మినీ ఆక్షన్ కి అతన్ని రిలీజ్ చేసింది SRH. ఈ డెసిషన్ నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆ టైంలో పూరన్ తన ప్రైమ్ ఫామ్ లో ఉన్నాడు. ఒక బ్యాడ్ సీజన్ కి అతన్ని వదిలేయడం నాకు రాంగ్ మూవ్ అనిపించింది. ఎందుకంటే ఇప్పటికీ నికోలస్ పూరన్ తాను క్లిక్ అయిన రోజున ఎలాంటి ఆట ఆడగలడో మనకి బాగా తెలుసు. కానీ ఆ మినీ ఆక్షన్ లో హైదరాబాద్ మేనేజ్మెంట్ పూరన్ కి రీప్లేస్మెంట్ గా క్లాసన్ ను 5.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంకా అప్పుడైతే హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం ఘోరంగా టీమ్ మేనేజ్మెంట్ ను క్రిటిసైజ్ చేశారు. ఎందుకంటే అప్పటి వరకు క్లాసన్ కు చెప్పుకోదగ్గ స్థాయి ప్రదర్శనలు ఏమీ లేవు, ముఖ్యంగా IPL లో. హైదరాబాద్ కు రాకముందు క్లాసన్ లీగ్ స్టాట్స్ చూసుకుంటే 6 ఇన్నింగ్స్లలో కేవలం 66 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 115.78 మాత్రమే ఉంది. ఇంటర్నేషనల్ కెరియర్ కూడా హైదరాబాద్ టీమ్ కి రాకముందు కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడినా కన్సిస్టెన్సీ ఉండదు అని ఒక విమర్శ ఉంది. ఒక్క మ్యాచ్ మంచిగా ఆడితే 10 మ్యాచ్లు ఫెయిల్ అయ్యేవాడు. సో ఓవరాల్ గా ఈ మూవ్ SRH గతంలో తీసుకున్న అనేక బ్యాడ్ డెసిషన్స్ లాగానే ఇది ఒకటి అనుకున్నా. కానీ కొంచెం వెనక్కి వెళ్లి మనమందరం ఒకటి గమనిస్తే గత సీజన్లలో హైదరాబాద్ కొలాప్స్ అయ్యింది కేవలం మిడిల్ ఆర్డర్ బాలేకపోవడం వల్ల కాదు. మిడిల్ ఆర్డర్ ఇండియన్ ట్రిగ్గీ స్పిన్ పిచ్ల పైన స్పిన్ ను సరిగ్గా ఆడలేకపోవడం వల్ల. దీనికి పక్కా ప్రణాళికతో పర్ఫెక్ట్ ప్లేయర్ ను పిక్ చేసుకుంది హైదరాబాద్. ఎందుకంటే అప్పటి వరకు క్లాసన్ కు స్పిన్నర్ల పైన అద్భుతమైన రికార్డు ఉంది. స్పిన్నర్ల పైన 150+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ కేవలం 8 సార్లు మాత్రమే అవుట్ అయ్యాడు. ఇక 2022లో ఇండియాలో అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లను ఉతికి ఆరేసి కేవలం 46 బంతుల్లో 81 పరుగులు చేసి స్పిన్నర్ల పైన తన డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఎగ్జాక్ట్ గా హైదరాబాద్ కు ఎలాంటి ప్లేయర్ కావాలో, ఇన్ని సంవత్సరాలుగా ఎలాంటి ప్లేయర్ కోసం అయితే ప్రయత్నించి అలసిపోయారో అలాంటి ప్లేయరే దొరికేశాడు. కానీ అన్ని అనుకున్నట్టు సాగితే మనం 2023లో 2వ IPL ట్రోఫీ గెలిచే వాళ్ళమే కదా. ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు. కట్ చేస్తే సీజన్ లో కప్ కొట్టడం పక్కన పెడితే కనీసం ప్లే ఆఫ్స్ కాదు కదా, టాప్ 5లో కూడా లేదు హైదరాబాద్. ఆ సీజన్ లో హైదరాబాద్ 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలిచి లీగ్ ను లాస్ట్ ప్లేస్ లో ఫినిష్ చేసింది. కొత్త కెప్టెన్, ఆల్మోస్ట్ కొత్త టీమ్ తో సీజన్ ప్రారంభించిన ఫలితం మాత్రం ఎప్పటిలాగానే నిరాశపరిచింది. ఎవరంటే ఎవ్వరు కూడా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయారు.
కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం మాత్రం ఒకటి ఉంది, అదే క్లాసెన్ ఆట తీరు. ఆ సీజన్ లో క్లాసెన్ ఒక సెంచరీతో మొత్తం 448 పరుగులు చేసి హైదరాబాద్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. సీజన్ చివరికి అంతా అయిపోయిన తర్వాత బెంగళూరు పైన ఒక సెంచరీ, ఆ మ్యాచ్ ఓడిపోయింది అనుకోండి. గుజరాత్ పైన ఒక అర్ధ సెంచరీ, ఈ మ్యాచ్ కూడా ఓడిపోయింది అనుకోండి. వీడేంది ఓడిపోయిన మ్యాచ్ల గురించి మాట్లాడుతున్నాడు అనుకోకండి. లీగ్ ఆఖరి దశకు చేరుకున్నప్పుడు క్లాసెన్ అద్భుతమైన ఫామ్ అందుకొని రాబోయే సీజన్లలో తాను హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఎలాంటి ఆట ఆడబోతున్నాడో ఇతర టీంలకు ఒక క్లియర్ మెసేజ్ పంపించాడు. ఇక సన్ రైజర్స్ ఫ్యాన్స్ కి ఫేవరెట్ సీజన్ అయిన 2024 ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ కేకేఆర్ తో. ఆ మ్యాచ్ లో 209 పరుగుల టార్గెట్ ను చేసే క్రమంలో టాప్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ డీసెంట్ స్టార్ట్ ఇచ్చినా దానిని హైదరాబాద్ కి అనుకూలంగా ఇతర ఏ బ్యాటర్లు కన్వర్ట్ చేయలేకపోయారు. కానీ చివరి 3 ఓవర్లలో షాబాజ్ అహ్మద్ తో కలిసి క్లాసెన్ ఆడిన ఆ ఇన్నింగ్స్ ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోరు. ముఖ్యంగా డగౌట్ లో ఉన్న గంభీర్ యొక్క ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంది. ఆ మ్యాచ్ మనం చివరి మెట్టు ఎక్కడంలో ఫెయిల్ అయిన క్లాసెన్ మాత్రం స్టార్క్, వరుణ్ చక్రవర్తి లాంటి టాప్ క్లాస్ బౌలర్లను ఉతికి ఆరేసిన తీరు మాత్రం సీజన్ కే హైలైట్ అని చెప్పొచ్చు. 2023 సీజన్ లో అంటే లీగ్ చివరి దశలో ఫామ్ అందుకున్నాడు. కానీ 2024లో మాత్రం సీజన్ ఫస్ట్ మ్యాచ్ నుంచే తాను ఏ స్థాయి ఆటగాడో ప్రపంచానికి పరిచయం చేశాడు. తర్వాత ముంబై పైన, బెంగళూరు పైన, రాజస్థాన్ రాయల్స్ పైన, పంజాబ్ పైన అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవ్వడంలో కీలక పాత్ర పోషించాడు. ప్లే ఆఫ్స్ లో కూడా కేకేఆర్ పైన 30కి పైగా పరుగులు, రాజస్థాన్ పైన 50 పరుగులు చేసి 10 సంవత్సరాలుగా హైదరాబాద్ టీం కు గతంలో ఎవ్వరు కూడా రాణించలేకపోయిన ఫినిషర్ రోల్ కు న్యాయం చేసి చూపించాడు. మనం గమనిస్తే హైదరాబాద్ ఆ సీజన్ లో చేసిన భారీ స్కోర్లు అభిషేక్ శర్మ మరియు హెడ్ ఒక బేస్మెంట్ మాత్రమే తయారు చేశారు. కానీ ఆ బేస్మెంట్ పైన పిల్లర్లు లేపి బిల్డింగ్ కట్టింది మాత్రం క్లాసెనే. Henrik Klassen has made it 7 to get from 5, and he has pulled this back big time, magnificent. కేవలం స్కోర్లు కొట్టడం మాత్రమే కాదు, ప్రత్యర్థి బౌలర్లు హైదరాబాద్ టీంకు మరీ ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ వేయాలంటేనే భయపడేలాగా ఒక స్టాండర్డ్ ను క్రియేట్ చేసి పెట్టాడు క్లాసెన్. అదే తరహా ఫామ్ ను కొనసాగిస్తూ 2025 సీజన్ లో కూడా మొదటి మ్యాచ్ రాజస్థాన్ పై 19 బంతుల్లో 34 పరుగులు, పంజాబ్ పైన 9 బంతుల్లో 21 పరుగులతో నాట్అవుట్ లాంటి భీకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇక హైదరాబాద్ లో ముంబైతో జరిగిన మ్యాచ్ లో మిగిలిన బ్యాటర్లు అందరూ కొలాప్స్ అయినా క్లాసెన్ ఒక్కడే 44 బంతుల్లో 71 పరుగులు చేసి టీం పరువు పోకుండా కాపాడాడు. ఇక కేకేఆర్ పైన చేసిన సెంచరీ ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక 2026 సీజన్ లో మాత్రం కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే 25 కంటే తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యాడంటే హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ లో ఎలాంటి ఇంటెంట్ క్రియేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు 2026లో క్లాసెన్ చేసిన 624 పరుగులు ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఒక సీజన్ లో, అది కూడా 160 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ కొట్టాడు అంటే ఇక మనం ప్రత్యేకంగా ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. సో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్లు మంచి ఓపెనర్స్ మరియు బౌలింగ్ ఉన్నప్పుడు మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేదు. బ్యాటింగ్ ఆర్డర్ లో సమష్టి పర్ఫార్మెన్స్ కనబరిచిన బౌలర్లు చేతులెత్తేస్తారు. అన్ని బాగున్నాయి అనుకుంటే కేవలం ఒక్క బ్యాడ్ మ్యాచ్ వల్ల టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతున్నాం. క్లాసెన్ వచ్చిన తర్వాత హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ లో వచ్చిన మార్పు మన కళ్ళ ముందే కనిపించింది. ఎప్పుడో 120-130 పరుగుల దగ్గర కుప్పకూలిపోయే టీం నుంచి ఇప్పుడు 200 దాటిన స్కోర్ ను కూడా కాపాడుకోవాలని ప్రత్యర్థి బౌలర్లు ఆలోచించే స్థాయికి హైదరాబాద్ వచ్చింది. క్లాసెన్ ఎస్ఆర్హెచ్ సమస్యలన్నింటినీ పరిష్కరించలేదు, కానీ ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్ వెతుకుతున్న ఒక కీలకమైన ముక్కను మాత్రం తీసుకొచ్చాడు. అయితే ఇంత చేసినా క్లాసెన్ చేతుల్లోకి ఇప్పటికీ ఐపీఎల్ ట్రోఫీ రాలేదు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఎస్ఆర్హెచ్ క్లాసెన్ కోసం మరోసారి ఒక ఛాంపియన్ టీమ్ ను నిర్మించగలదా, లేకపోతే క్లాసెన్ లాంటి ప్లేయర్ ఉన్నా హైదరాబాద్ మరోసారి అదే తప్పులను చేస్తూనే ఉంటుందా? సమాధానం వచ్చే సీజన్ లో తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ స్టోరీస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.